కర్ణాటకలోని ఓ బస్ డిపోలో కండక్టర్గా జాబ్ ఎక్కించాడు. అప్పట్లో నెలకి జీతం 150 రూపాయలు రజనీకి వచ్చేదట. ఇక ఆయనకి టోకెన్ నెంబర్ 33 ఉండేది. దీనితో అందరూ టోకెన్ నెంబర్ 33 అని పిలిచేవారట. ఇక రజనీ తన ఊరి మార్గంలోనే డ్యూటీ వేసుకునేవాడు. అతనికి డ్రైవర్గా ఎప్పుడూ రాజు బహదూర్ ఉండేవాడు. ఇక ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యంతో ప్రాణ స్నేహితులుగా మారారు. అప్పట్లో రజనీ కండక్టర్ టికెట్ ఇచ్చే స్టైల్ డిఫరెంట్గా ఉండేదట. అప్పట్లో ఆర్టీసీ వారికి ఒక యూనియన్ ఉండేది. ఎప్పుడైనా ఈవెంట్లు జరిగినప్పుడు రజనీ నాటకాలు వేసేవాడట. అందులో కూడా స్టైల్గా చేసేవాడట. ఇక ఆయనకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడు. రజనీ మిత్రుడు చంద్రశేఖర్ సినిమాల్లో డైరెక్టర్ గా చేసేవాడు. ఈ క్రమంలోనే ఓకే సినిమాలో హంటర్ వేషం ఇస్తానని చెప్పాడట. అయితే ఆ సినిమాలో రజనీ స్టైల్ కి తగ్గ పాత్ర లేదని చెప్పి తప్పించారట. ఇక మిత్రుడు రాజు బహదూర్ రజనీలో ఏదో ప్రత్యేకత, స్టైల్ ఉంది, ఎలాగైనా